హలో గైస్, ఎలా ఉన్నారు? ఏంటి పిల్ల టిప్ టాప్గా రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? మా బాబాయ్ అయితే దోహా నుంచి వస్తున్నారు. సో మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఎవరెవరు అనుకుంటున్నారు? నేను, మా తమ్ముడు, మా అన్నయ్య అయితే వెళ్ళాము. ఇంకా సాంగ్స్ విందాం అనుకున్నాం మధ్యలో. బట్ అసలు మా ముగ్గురు ఫోన్లు ఎవరి ఫోన్స్కి ఆ వైర్ అయితే కనెక్ట్ అవ్వదు. ఇంకా బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ మాకైతే అర్థం కాలేదు. ఇంకా మా తమ్ముడు అయితే యూట్యూబ్ అయితే ఓపెన్ చేశాడు, బట్ నో యూజ్ అనమాట. ఇంకేం అర్థం అయ్యేసరికి మేమైతే వదిలేసి మేమేమే మాట్లాడుకుంటా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా అలా ఏవేవో చేసేసామన్నమాట. ఎఫ్ఎం రేడియో కూడా విన్నాము. పెట్రోల్ బంక్ కూడా వచ్చేసింది. ఇంకా పెట్రోల్ పట్టించి మళ్ళీ అయితే బయలుదేరాము. ఈసారి అయితే కాళహస్త్రిలోకి వెళ్ళి మేము కాళహస్త్రి స్వీట్ పాలకోవా అయితే తినాలనుకున్నాము. ఇంకా మా తమ్ముడు అయితే రూట్ అయితే పెట్టాడనమాట. ఇటు అటు తిరుక్కుంటూనే ఉన్నాం కాసేపు. మధ్యలో మా బాబాయ్ అయితే ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ మొత్తం చూపిస్తూ ఉన్నారనమాట, బెంగళూరు ఎయిర్పోర్ట్ని. ఇంకా అలా మేమైతే పాలకోవా అయితే తినేసి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాం. బట్ మా బాబాయ్ ఫ్లైట్ అయితే డిలే అయిందన్నారు. ఇంకా అసలు డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే ఎంత బాగుండో అనిపించింది. డైరెక్ట్గా అయితే లేవన్నమాట దోహా నుంచి తిరుపతికి. ఇంకా బెంగళూరులో దిగారు, 3కే దిగారు. బట్ మార్నింగ్ 3 నుంచి అసలు ఆఫ్టర్నూన్ 3 దాకా అక్కడే ఉన్నారు. ప్రెజెంట్ కూడా లేట్ కూడా అయిపోయింది. బట్ అసలు కరెక్ట్ టైంకి అయితే దిగిపోయింది అనమాట. 4:30కి షార్ప్ రావాలి ఎయిర్పోర్ట్కి. అలాగే 4:30కి అయితే వచ్చేసింది ఫ్లైట్. ఇంకా ఫైనల్లీ మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాం మా బాబాయ్ కోసం. ఇంకా మేము ముగ్గురం ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళిపోయాం లోపలికి. అలా కొంచెం అయితే ఫొటోస్ దిగాము. ఇంకా ఆ ఫ్లాగ్ని చూసి జై హింద్ అనేసామన్నమాట. ఇంకా మా బాబాయ్ ఏంటబ్బా ఇంకా రాలేదని చూస్తూ ఉన్నాం. మేము ఈ ఎంట్రన్స్లో ఉన్నాం, బట్ మా బాబాయ్ అయితే వేరే ఎంట్రన్స్లో వచ్చారు. ఎన్నెన్నో అనుకుంటాం అనమాట, లాస్ట్కి దేవుడు ఏదనుకుంటే అదే జరగద్ది. నేనైతే అసలు ఇలా చేద్దాం అనుకున్నాం. బట్ ఆ సూర్యుడిలో నుంచి వస్తూ ఉన్నాడు, అదే మా బాబాయ్ అనమాట. ఇంక చూడండి ఎంత స్మార్ట్గా ఉన్నారో మా బాబాయ్. ఇంకా ఫైనల్లీ రిటర్న్ అయితే అయ్యాం. తమ్ముడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు మా బాబాయ్ని చూసిన తర్వాత. చూడండి క్లైమేట్ కూడా ఎంత బాగుందో. ఇంకా నేనైతే వెళ్ళేటప్పుడు ఏమైనా తిందాం అనుకున్నాను, బట్ చాలా రాత్రి అయిపోయేసరికి మా అమ్మ అయితే డైరెక్ట్గా ఇంటికి రండి అనింది. ఇంకా ఇంట్లో అయితే చేపల పులుసు అయితే వెయిట్ చేస్తూ ఉందన్నమాట. మా బాబాయ్కి ఇష్టం, సో మా అమ్మ అయితే చేసేసారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.